భారత్ పాక్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు వచ్చేసాయి ప్రపంచ దేశాలు. భారత్ని ఢీకొట్టడం అసాధ్యమన్న విషయాన్ని గ్రహించిన పాకిస్తాన్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకుంటోంది. ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది. టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్కి భారీగా సాయాన్ని పంపించింది. పెహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలో అయినా యుద్ధం ప్రారంభం అవుతుంది అన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి. ఉగ్రవాదం విషయంలో భారత వైఖరికి ఇప్పటికే పలు దేశాలు మద్దతు ప్రకటించాయి. భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చేసింది. భారత్ ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు. అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది. సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్టు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. యుద్ధం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని, అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. భారత్ దాడి చేస్తే మాత్రం తాము యుద్ధం చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్ ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా కోరింది. భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది. చాలా దేశాలు పాకిస్తాన్ కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే భారత్ తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. పాకిస్తాన్ కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది. 6 ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అధునాతన డ్రోన్లను కూడా పాకిస్తాన్ కు పంపించింది టర్కీ. అయితే టర్కీ తీరుపై భారత్ భగ్గుమంటోంది. బాయ్కాట్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది. టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి. పాకిస్తాన్ కు చైనా నుంచి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది. భారత్ కు అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల మద్దతు లభించింది. కానీ చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తోంది. పెహల్గాం దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని మరోసారి చైనా కోరింది. భారత్ పాకిస్తాన్లో సంయమనం పాటించాలని కోరింది. ఫ్రాన్స్ మాత్రం భారత్ కు అండగా నిలుస్తోంది. 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్ తో ఫ్రాన్స్ సంతకాలు చేసింది.